మాచర్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులపై తెలుగుదేశం నాయకుల దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సిరిగిరిపాడులో ఎమ్మెల్యే పిఆర్కే సతీమణి రమాదేవి ఎన్నికల ప్రచారం చేస్తూ ఉంటే ఒక్కసారిగా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు దాడి చేశారు. ఈ దాడిలో రమాదేవి గాయపడ్డారు. రమాదేవితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా గాయపడ్డారు. దీనిపై మాట్లాడడానికి మనతో పిఆర్కే ఉన్నారు. సార్, ఈ దాడిని ఎలా చూస్తారు? తెలుగుదేశం ఇక్కడున్న నాయకులు కానీ ఇక్కడున్న ఎవరైతే తెలుగుదేశం క్యాండిడేట్ ఉన్నాడో జోలకండి బ్రహ్మానంద రెడ్డి కానివ్వండి, అటు చంద్రబాబు నాయుడు కానీ ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒక అభద్రతా భావము, మనం ఇక్కడ గెలిచే పరిస్థితి లేదు అనేది ఒక అభద్రతా భావం వెళ్ళిపోయి పల్నాటి చరిత్రలో ఇన్ని ఎలక్షన్స్ జరిగినాయి. ఎప్పుడు కూడా ఆడవాళ్ళ మీద దాడి చేసిన పరిస్థితి ఇంతవరకు లేదు. చాలా ఎలక్షన్లు జరిగినాయి, కానీ చేతగాని దద్దమ్మలు ఎదవలు ఈరోజు ఒక ఆడవాళ్ళ మీద ప్రచారానికి పోయిన ఆడవాళ్ళ మీద దాడి చేయడం చాలా దుర్మార్గమైన విషయం. చాలా చేతగానితనం. ఏదన్నా ఉంటే మగాడిలాగా రాజకీయం చేయాలి, మా మీద చూసుకోవాలి. ఏదైనా సరే ఫేస్ టు ఫేసు పల్నాడులో రాజకీయం చేయాలనంటే డైరెక్ట్గా కూడా మగాళ్ళ మీద చూసుకునే పరిస్థితి ఉంది. కానీ ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని ఆడవాళ్ళ మీద దాడి చేసి ఆడపిల్లలు ఏదో వాళ్ళు ప్రచారానికి పోతే వాళ్ళని భయభ్రాంతులు చేసి తద్వారా ఏదో రాజకీయ లబ్ధి పొందాలా, భయభ్రాంతి చేయాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఆయన రాజకీయ జీవితం అలా మొదలైంది. ఏ ఉద్దేశంతో మాచర్ల నియోజకవర్గానికి క్యాండిడేట్గా డిసైడ్ చేసి చంద్రబాబు నాయుడు పంపించాడో, చంద్రబాబు నాయుడు చేసే కుట్రలు కుతంత్రాలు కూడా అలాగనే ఉన్నాయి. ఈరోజు ఎంత భయపడుతున్నారనంటే నిన్నగాక మొన్న కూడా ఇద్దరు సిఐలను కూడా అంటే వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు చెప్పినట్టుగా వినట్లేదు, వాళ్ళకి ఏం చెప్తే చెయ్యాలి, ఏమి లేకపోయినా అంటే సందర్భం లేకపోయినా కూడా మా పార్టీ నాయకులను కార్యకర్తలను బెదిరించాలి, అలా బెదిరించే వాళ్ళు అయితేనే ఇక్కడ ఉద్యోగం చేయండి అని కూడా ఇమీడియట్గా కూడా ఒక ఇద్దరు సీఐలను ఒక ఎస్ఐని కూడా మార్చడం జరిగింది. అంటే చరిత్రలో ఎప్పుడు కూడా ఎలక్షన్స్ 4 రోజుల ముందు ఒక పోలీసు డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలి, లేకపోతే వాళ్ళ చేత మా పార్టీ కార్యకర్తల నాయకులు భయభ్రాంతం చేయాలనే రాజకీయం ఏదైతే ఉందో చాలా దిగజారి రాజకీయం చేస్తూ ఉన్నారు. మేము చాలా ఓపికతో ఉన్నాం. ఈ ఓపిక అనేది, సహనం అనేది కొంతవరకే ఉంటుంది. హద్దు మీరిన తర్వాత చేయి దాటిపోయే పరిస్థితి కూడా ఉండదు. ఖచ్చితంగా చూస్తాం. ఎవరు దాడి చేశారో, ఎవరైతే దీన్ని ఉసిగొలిపారో ఎవరిని కూడా వదిలిపెట్టేదేం కాదు. ఈ 4 రోజులు ఓపికతో ఉండడం, తర్వాత వాళ్ళ సంగతి ఏదో చూస్తాం. ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఇప్పటికేం చెబుతున్నా, మగాడు రాజకీయం చేయాలి, ప్రజల దగ్గర పోండి. నీ నిజంగానే తగాద కావాలి, గొడవ పెట్టుకోవాలంటే డైరెక్ట్ మా మీద పెట్టుకోమనండి, మేము తేలుస్తాం. అంతేగాని ఆడపిల్లలను అడ్డం పెట్టుకొని కొజ్జ రాజకీయం చేయొద్దని ఈ సందర్భంగా వాళ్ళని కూడా నేను తెలుగుదేశం నాయకులు హోంమంత్రి ఇంటిపైన కూడా దాడి చేశారు. కేవలం లేడీస్ని టార్గెట్ పెట్టుకుని అటాక్ చేస్తున్నారు. ఎట్లా చూడొచ్చు? నేను చెబుతున్నాయి, అటు చంద్రబాబు నాయుడు యావత్తు తెలుగుదేశం ఈరోజు చుక్కాన లేని నావలాగైంది. వాళ్ళని ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు, ఏ వర్గం నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళు డిప్రెషన్లో ఉండి ఓటమిని అంగీకరించి ఈరోజు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళకి ఈరోజు ఆడవాళ్ళ మీద తెగబడి ఆడవాళ్ళ మీద దాడి చేయటం, అంటే ఒక హోమ్ మినిస్టర్ మీద ఇంటి మీద చేయటం, కానీ ఇక్కడ మాచర్ల నియోజకవర్గంలో ఇక్కడ మాచర్ల ఆడవాళ్ళ మీద దాడి చేయటం చాలా దుర్మార్గమైన విషయం. ప్రచారం చేసుకుంటే ఆడవాళ్ళు ఏం చేస్తారు? చరిత్ర లేదు ఇంతవరకు. మాచర్ల నియోజకవర్గంలో ఇంత ఫ్యాక్షన్ కూడా చరిత్రలో ఎక్కడ, ఏ విలేజ్లో కానీ ఎక్కడ కానీ ఒక ఆడవాళ్ళ మీద దాడి చేసి గాయపరిచే పరిస్థితి చరిత్రలో మొట్టమొదటిసారి. బ్రహ్మారెడ్డి దిగజారుడు రాజకీయానికి, చేతగాని రాజకీయానికి ఈరోజు ఇది నిదర్శనంగా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఆయన వచ్చిన 2 సంవత్సరాల కాలంలో ఫ్యాక్షన్ మర్డర్లు చేయటం కానీ ఒక అడుగు ముందుకేసి ఈరోజు ఆడవాళ్ళ మీద దాడి చేసి చాలా దిగజారి రాజకీయం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే పల్నాడు చరిత్రలో ఒక ఆడవాళ్ళ మీద దాడి చేయటం కానీ ఎంత ఫ్యాక్షన్ గొడవలు ఉండా చిన్నపిల్లల్ని
ఈ ఫ్యాక్షన్ దాంట్లో చంపటం, చిన్నపిల్లల మీద పోవటం కూడా అది బ్రహ్మారెడ్డితోటే మొదలైంది. అదే బ్రహ్మారెడ్డి మొరసపెంట గ్రామంలో ఒక నాయకు సర్పంచ్ ఉంటే ఆయన చంపటమే కాకుండా ఒక 7-8 సంవత్సరాల కొడుకును కూడా చంపేసిన పరిస్థితి. అలాగే 7 మర్డర్స్లో కూడా సొంత బ్లడ్ రిలేషను, సొంత బంధువుల కుర్రోడిని, అతను ఒక 16-17 సంవత్సరాల కుర్రోడిని కూడా చంపే పరిస్థితి. అంటే చిన్నపిల్లల్ని చంపడం కానీ, ఆడవాళ్ళ మీద దాడి చేయటం కానీ నీచంగా దిగజారి ఈ బ్రహ్మారెడ్డి చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పనిచేస్తా ఉన్నారు. నిన్న వృద్ధాప్య దానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ తీసుకునేటప్పుడు మా ఓట్లు మేము వేసుకుంటాం, వైసీపీ ఏజెంట్ వెళ్ళిపోవాలంటూ వాళ్ళ మీద దాడి చేస్తూ ఉన్నారు. రేపు పరిస్థితి ఎట్లా ఉంటుంది? అంటే వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటే ఏజెంట్లు ఉండక్కర్లేదా? ఏమంటారు? ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా సరే, అది రాజ్యాంగంలో హక్కు, ఎవరైనా పార్టీకి సంబంధించిన ఏజెంట్లు ఉంటారు. ఓటర్ అనేది అతని ఇష్టం, అతను నచ్చిన వాళ్ళకి వేసుకుంటారు. అసలు ఏజెంట్లే ఉండకూడదు, లేకపోతే మా పార్టీకి ఓటే వేయకూడదు, ఈ రకంగా దౌర్జన్యంగా గొడవలు చేసి మేమే లాక్కొని వేసుకోవాలనే పరిస్థితికి పోయింది. కాకపోతే ఇక్కడ ఉన్న పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు. పోలీసులు ఎందుకని వాళ్ళు భయపెట్టేదానికి భయపడుతున్నారో పోలీసులు ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఏదో అనుకుంటా ఉన్నారు, కానీ ఎవరైతే తప్పు చేసిన పోలీసుల్ని, వాళ్ళకి ఈ గొడవలకి ఎవరైతే ఒత్తాసు పలికే పోలీసుల్ని ఎవరిని కూడా వదిలిపెట్టం. ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా ఏ రకంగా చర్యలు తీసుకోవాలో, గతంలో కొంతమంది ఆఫీసర్లు ఇలా చేసిన వాళ్ళకి ఏ రకంగా పనిష్మెంట్ ఇచ్చామో అంతకు 2 కూడా ఇప్పుడున్న పోలీసు వాళ్ళు కూడా అదే చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే వాళ్ళ ప్రలోభాలకు లొంగి వాళ్ళ కోసం పనిచేసే పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏం చేయాలనేది రేపు జూన్ 3 తర్వాత కూడా తెలుస్తున్నాం. పూర్తిగా పీఆర్కే అయితే ఒకటి చెప్తున్నారు, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓటమి భయం పట్టుకుంది, అందుకే వరుస దాడులు చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఖచ్చితంగా ఎవరైతే దాడులు చేస్తారో వాళ్ళకి తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, మాచర్ల.